తాజా అంశాన్ని చూస్తున్నాం. 10వ తరగతి పరీక్షల ఫలితాల విడుదలను మంత్రి లోకేష్ విడుదల చేశారు. దీనిపై వివరాలు మా ప్రతినిధి కృష్ణని అడిగి తెలుసుకుందాం. కృష్ణ, చెప్పండి, 10వ తరగతి ఫలితాల వివరాలు ఏంటి? నరేష్, 10వ తరగతి పరీక్ష ఫలితాలను కొద్దిసేపటి క్రితమే మంత్రి నారా లోకేష్ ఆన్లైన్ లో విడుదల చేశారు. మొత్తంగా చూస్తే కనుక 81.14% మంది ఉత్తీర్ణత ఈ ఫలిత పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించారు. 10వ తరగతి పరీక్షల్లో మొత్తం 4,98,588 మంది హాజరైతే దీంట్లో 4,98,587 మంది ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 6,14,000 మంది వరకు కూడా ఈ పరీక్షలకు హాజరైన వారు ఉన్నారు. అలాగే 93.9% ఉత్తీర్ణత అగ్రస్థానంలో పార్వతీపురం మన్యం జిల్లా నిలిచింది. అలాగే చివరి స్థానంలో అల్లూరు సీతారామరాజు జిల్లా నిలిచింది. అలాగే 10వ తరగతి పరీక్షల్లో ఈసారి కూడా బాలికలదే పైచేయి సాధించారు. మొత్తంగా బాలికలు 84.09% ఉత్తీర్ణత సాధించగా బాలురు 78.31% ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 1680 పాఠశాలలో 100% ఫలితాలు అయితే సాధించారు. 10వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు మంత్రి నారా లోకేష్ తన అభినందనలు తెలిపారు. ఉత్తీర్ణత సాధించని వారు నిరుత్సాహపడవద్దని, సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఈ నెల మే 19వ తేదీ నుంచి 28వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు కూడా వెల్లడించారు. ఫలితాలను కూడా bsc.ap.gov.in అలాగే results.bsc.ap.gov.in లో తెలుసుకోవచ్చు, అందుబాటులో ఉంచారు. అలాగే వాట్సాప్ నెంబర్ 9552300009 వాట్సాప్ నెంబర్ కు హాయ్ చెప్పడం ద్వారా కూడా పరీక్ష ఫలితాలు పొందే అవకాశం ఉంది. మొత్తంగా ఉత్తీర్ణత శాతం కనుక వస్తే తొలి స్థానంలో పార్వతీపురం మన్యం జిల్లాలోగా, ఆ తర్వాత స్థానంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా నిలిచింది. 3వ స్థానంలో విశాఖపట్నం, 4వ స్థానంలో గుంటూరు, 5వ స్థానంలో అనకాపల్లి, 6వ స్థానంలో తూర్పుగోదావరి, 6వ స్థానంలో తూర్పుగోదావరి, అలాగే 7వ స్థానంలో ఎన్టీఆర్ జిల్లా, 8వ స్థానంలో ఎన్టీఆర్ జిల్లా, 7వ స్థానంలో విజయనగరం జిల్లా, 9వ స్థానంలో ప్రకాశం జిల్లా, కృష్ణా జిల్లా 10వ స్థానంలో నిలిచాయి. 11వ స్థానంలో పల్నాడు జిల్లా, అలాగే 12వ స్థానంలో బాపట్ల జిల్లా, 13వ స్థానంలో నెల్లూరు జిల్లా, 14వ స్థానంలో శ్రీకాకుళం జిల్లా, 15వ స్థానంలో కాకినాడ జిల్లా, 16వ స్థానంలో పశ్చిమ గోదావరి జిల్లా నిలిచాయి. ఇలా మొత్తంగా చూస్తే కనుక అల్లూరు సీతారామరాజు జిల్లా 47.64% ఉత్తీర్ణత చివరి స్థానంలో నిలిచింది. హరీష, ధన్యవాదాలు కృష్ణ.